కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కేబీ రాజు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించారు. ఈ వ్రతంలో భక్తులు లలితమ్మ, బీజేపీ మహిళా మోర్చా శేర్లింగంపల్లి ప్రధాన కార్యదర్శి మీనమ్మ, జర్నలిస్టు మిత్రులు పాల్గొన్నారు. ఈ వ్రతానికి మహిళా మోర్చా నియోజకవర్గ అధ్యక్షురాలు కొత్తపల్లి పద్మ, బీజేపీ నాయకురాలు జ్యోతి, సుస్మిత, శ్రావణి తదితరులు భారీ సంఖ్యలో పాల్గొని వ్రతాన్ని దిగ్విజయంగా కొనసాగించి తమ మొక్కుబడి తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళా భక్తులు పాల్గొన్నారు. తృతీయ అధ్యాయము సమాప్తయ్య. మంగళం మంగళం శ్రీ సత్యనారాయణ స్వామికి నిత్య జయమంగళం. జయ శ్రీ సత్యనారాయణ స్వామి వారికి జయ. ఆచరించుట బీదవారైన బ్రాహ్మణులు కట్టెలు అమ్ముకుని వాడును కష్టములను పోగొట్టుకొని భాగ్యవంతులై సమస్త సుఖములను అనుభవించు అంతమున మోక్షమును పొందిన వాడును. ఇది శ్రీ స్టూడియో ముప్పై అని భావిస్తాడు. అది దైవానుగ్రహమున భావించే వినయంగా ఉండినవాడాయను. షావుకారు కూడా అదే గొప్ప మేధస్సు వల్లనే వ్యాపారం అభివృద్ధిని చెందుతోందని భావించి అహంకారి అయిన వాడాయను. ఆ స్వామి వారికి ఆయన మొక్కు ఎప్పుడో మర్చిపోయాడు. ఆ శ్రీవారు షావుకారికి దైవ శక్తి ఎంతటిదో చూపించాలనుకుని అనుకున్న వాడాయను. అప్పుడు వారు కూడా ఇచ్చిన ఆ ప్రసాదమును కళ్ళు కద్దుకొని, సత్యదేవ, నీ కృప నాకు సంతానం కలిగినది, నేను ఈ వ్రతమును ఆచరించదనని మనసులో మొక్కుకొని ప్రసాదము భక్తితో స్వీకరించిన వాడాయను. పిమ్మట రాజు నుండి అనుమతి తీసుకొని పడవనెక్కిన వ్యాపారం అంతా దిగ్విజయముగా ముగించుకొని ఇంటికి వచ్చి తనకు దారిలో జరిగిన సంఘటన తాను సత్యదేవుని మొక్కుకున్నవైన భార్య లీలావతితో అయ్యాడు. బరువుగా ఉన్న పడవలు ఒకసారిగా పైకి తేలిపోయాయి. ఆశ్చర్యంతో అవి చూసిన షావుకారులు ఇద్దరు పడవ నిండా ఆకులు తీగలే కనిపించాయి. గుండె ఆగినంత పని అయినట్లయింది. చాలాసేపు గుండెలు అలసిపోయి ఎలా రోధించసాగారు. కొంతసేపటికి అల్లుడు తెలివి తెచ్చుకొని మామను ఓదార్చసాగాడు. మామ, మనం సన్యాసిని ఏలనగా మాట్లాడి ఉంటుంది. ఈ దుస్థితి వచ్చినది అందువలన ఆయన మన చుట్టూ నివసించుండెను. కడుపు నింపుకోవడానికి భిక్షాటన చేస్తూ కాలం గడుపుతుండేవాడు. ఒక రోజున ఆ బీదవాడు పిడికెడు బియ్యం కూడా భిక్షాటన లభించలేదు. ఆకలితో అల్లాడుతూ ఆ బీద బ్రాహ్మణుడికి స్థితి శ్రీ సత్యనారాయణ స్వామి వారికి జాలి కలిగించినది. ఆయన వృద్ధ విప్రుని రూపం ధరించి ఆ బీద బ్రాహ్మణునికి ఎదురుగా వచ్చి, నాయన, ఎందుకు ఇంత నీరసంగా తిరుగుతున్నావని ప్రశ్నించారు. ఏవో తెలియని వారి వలె అంతా ఈ బీదవాడును తన ఆర్థిక దుస్థితి గురించి వివరించి దారిద్ర్య బాధ తీరు ఉపాయం ఏదైనా ఉందేమో చెప్పి అని పుణ్యం కట్టుకోనమని ప్రార్థించాడు. అది ఏమన్నా వేడుకోలు చేయగలతో అలికేవారు. ప్రస్తుతం టైల్స్ మంటపాన్ని ఏర్పరిచి బియ్యం పోసి మధ్యన కలశం వెండి రాగి ఇతడితో చేసినది ఉంచి కలశ స్థాపన చేసి కలశం పైన రవిక గుడ్డ ఉంచాలి. అలాగే బంగారు లేదా వెండితో చేసిన సత్యనారాయణ స్వామి ప్రతిమను మంటపమునకు పంచామృతములచే శుద్ధి చేసి కలశ దగ్గర ఉంచవలేను. లోక పంచకులను, ఆదిత్యాది నవగ్రహములను, అష్టదిక్పాలకులను ఆవాహన చేసి పూజించాలి. ఆ దేవునికి బాగా పండిన అరటి పండ్లు, గోధుమ నూక, ఆవు పాలు, పంచదార, ఆవుని సుగంధ ద్రవ్యములతో కూడిన ప్రసాదము నైవేద్యమును ఇచ్చినది. వ్రతం అంతా పూర్తయ్యాక వరకు ఆ కథను అతడు ఇంటి బయట కూడా విన్నాడు. వ్రతము పూర్తి చేసుకొనుట బయట వచ్చిన బ్రాహ్మణుడు అక్కడ నిలుచుని కట్టెలమ్ము కొనిన వాడికి ప్రసాదము పెట్టాడు. కళ్ళకు అద్దుకొని ప్రసాదం తిన్న ఆశ్రమ జీవి బ్రాహ్మణునికి నమస్కరించి, స్వామి, తమరు చేసిన పూజ ఏమిటో చెప్పమని కోరడు. అంత బ్రాహ్మణుడు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత విధానమును ఆచరించు పద్ధతిని తెలియజేసి, ఈ వ్రతమును చేయటం వలన నా కష్టమును తీరి నేను ఏ స్థితికి చేరితిని అని తెలిపాడు. పిమ్మట బ్రాహ్మణుని వద్ద సెలవు తీసుకుని ఆ శ్రమజీవి తాను కూడా ఈ వ్రతము ఆచరించి సత్యదేవుని కృపకు పాత్రుని కావలసిన ధనము వదిలివేసి మాయమైనాను. అనుసరించిన వస్తున్న రాజభటులను, ధనము మూటలు ఆ పక్కనే ఉన్న నిద్రిస్తున్న మామ అల్లుడు కనిపించారు. వీళ్ళే దొంగలని భావించి ఆ ధనముతో పాటు మామ అల్లుళ్లను బంధించి రాజు ముందుంచారు. షావుకారును అల్లుడును తాము దొంగలము కాదని ఎంతో మొత్తుకున్న రాజు వినిపించుకోలేక
ఇద్దరును కారాగృహంలో బంధించి కఠిన శిక్షలు అనుభవించుచున్నారు. సత్యదేవుని అనుగ్రహపు జ్వాలలు షావుకారు ఇంటి మీద కూడా పడినవి. ఇళ్ళ నుంచి మిగిలిన ప్రసాదం ఇంటికొచ్చి తల్లికి పెట్టెను. తల్లి ప్రసాదం స్వీకరించి వెంటనే గతం గుర్తుకొచ్చినదాయను. తాను సత్యదేవుని వ్రతం ఆచరించకపోవడం వల్లనే ఇన్ని కష్టాలు కలిగినవని, తన భర్త అల్లుని సమాచారం తెలియకుండానే పోయినదని ఆమెకు అవగతమయ్యను. వెంటనే సత్యదేవుని తలుచుకొని తనను తప్పును క్షమించమని కన్నీరు పెట్టుకునేదాయను. గతంలో జరిగిన విషయములు కుమార్తెకు చెప్పిన లీలావతి మరునాడు ఉదయం సత్యదేవుని మనసును సంకల్పించుకొని భిక్షాటన చేయగా వచ్చిన ద్రవ్యంతో సత్యదేవ